హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. గ్రీన్లాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతుంది. ట్రంప్కి 3 మాటలు చాలా ఇష్టం అనుకుంటాం. 1, నన్ను సంతోషపెట్టండి. 2, ట్యాక్స్. 3, గ్రీన్లాండ్. ట్రంప్కి ఈ గ్రీన్లాండ్ పైన అంత ప్రేమ ఎందుకు? అసలు ఈ గ్రీన్లాండ్ చరిత్ర ఏంటి? మంచుతో కప్పబడి ఉండే ఈ ద్వీపానికి గ్రీన్లాండ్ అని పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం, జనాభా మాత్రం ఒక చిన్న పట్టణం అంతా, కేవలం 56,000. 80% మంచే. 4,500 సంవత్సరాల క్రితం ఇన్యుట్ తెగలు గ్రీన్లాండ్లో జీవించేవి. వాళ్ళు ఈ మంచును ఇల్లుగా మార్చుకున్నారు. 10వ శతాబ్దంలో ఒక వైకింగ్ వచ్చాడు. వైకింగ్ అంటే 8 నుండి 11వ శతాబ్దం వరకు నార్వే, స్వీడన్, డెన్మార్క్ నుండి వచ్చే సముద్రపు యోధులు. అలా వచ్చిన ఒక వైకింగ్ పేరు ఎరిక్. ఎరిక్ అనే వ్యక్తి ఐస్లాండ్లో జీవించేవాడు. ఐస్లాండ్లో జరిగిన ఒక గొడవలో 2 వ్యక్తులను చంపాడు. దాంతో దేశ బహిష్కరణ శిక్షగా వేశారు. అప్పుడు అతను పడవలో పశ్చిమ దిక్కుగా ప్రయాణించాడు. అలా ప్రయాణిస్తూ ఒక మంచు ద్వీపానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఇన్యుట్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. అతనికి వాళ్ళని చూశాక ఒక మంచి ఆలోచన వచ్చింది. అక్కడే వైకింగ్స్ కోసం ఒక కాలనీ ఏర్పాటు చేయాలని భావించాడు. అలాగే మిగతా వాళ్లను అట్రాక్ట్ చేయడానికి ఆ మంచు ద్వీపానికి గ్రీన్లాండ్ అని పేరు పెట్టాడు. అలా వైకింగ్ ఆ మంచు ద్వీపానికి గ్రీన్లాండ్ అని నామకరణం చేశాడు. గ్రీన్లాండ్లో మొదటిసారి వైకింగ్ సెటిల్మెంట్స్ ఏర్పడ్డాయి. తర్వాత ఈస్టర్న్ సెటిల్మెంట్స్, వెస్టర్న్ సెటిల్మెంట్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయం, పశుపోషణ, సముద్ర వాణిజ్యం ముఖ్యమైన జీవనోపాధి. సుమారు 500 సంవత్సరాలు వైకింగ్ కాలనీలు అక్కడ కొనసాగాయి. కాలం మారింది. 14-15వ శతాబ్దంలో తీవ్రమైన చలి పెరగడం వల్ల వ్యాధులు ప్రబలాయి. వాణిజ్యం తగ్గిపోయింది. దీనివల్ల వైకింగ్ కాలనీలు మెల్లిగా అంతరించిపోయాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇన్యుట్ ప్రజలే అక్కడ మిగిలారు. 1261లో గ్రీన్లాండ్లో మిగిలిన వైకింగ్ నాయకులు ఇక మేము నార్వే రాజుకు లోబడి ఉంటాం అని అంగీకరించారు. దీంతో గ్రీన్లాండ్ అధికారికంగా నార్వే రాజ్యంలో భాగమైంది. ఇక 1880లో డెన్మార్క్ రాకుమారుడికి నార్వే రాకుమారితో వివాహం ఏర్పడింది. వారసుడు ఒకడే, 2 సింహాసనాలు. దాంతో డెన్మార్క్ అండ్ నార్వే ఒకే రాజు కిందికి వచ్చాయి. దీనినే డెన్మార్క్ నార్వే యూనియన్ అంటారు. నార్వే అధీనంలో ఉన్నవి అన్ని ఐలాండ్, గ్రీన్లాండ్ పరోక్షంగా డెన్మార్క్ పాలనలోకి వచ్చాయి. నెపోలియన్ బోనాపార్టీ యుద్ధాల తర్వాత 1814లో ట్రీటీ ఆఫ్ కీల్ అనే ఒక సంధి ఏర్పడింది. దీని ప్రకారం గ్రీన్లాండ్ డెన్మార్క్ దగ్గరే ఉండిపోయింది. 1953లో గ్రీన్లాండ్ను డెన్మార్క్ రాజ్యంలో అధికారికంగా గుర్తించారు. ఇక అది కాలనీ కాదు, దేశంలో ఒక భాగం. డెన్మార్క్ కింద ఉన్నప్పటికీ గ్రీన్లాండ్ ప్రజలు తమ హక్కుల కోసం పోరాడారు. దానికోసం ఉద్యమాలు చేశారు. దాంతో 1979 హోమ్ రూల్, 2009లో సెల్ఫ్ రూల్ ఇచ్చారు. దాంతో లోకల్ ప్రభుత్వం, భాష, విద్య, ఆరోగ్యం, సహజ వనరులపై హక్కులు గ్రీన్లాండ్ చెందాయి. రక్షణ, విదేశాంగ వ్యవహారాలు డెన్మార్క్ చేతిలోకి వెళ్ళాయి. గ్రీన్లాండ్లోకి అమెరికా ఎలా అడుగుపెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. కోల్డ్ వార్ కాలంలో సోవియట్ యూనియన్, అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. రష్యా కనుక మిసైల్ వదిలితే ముందుగా గుర్తించాల్సిన అవసరం అమెరికాకు ఏర్పడింది. అందుకే అమెరికా గ్రీన్లాండ్లో టూలే ఎయిర్ బేస్ ఏర్పాటు చేసింది. గ్రీన్లాండ్ అమెరికాకు మొదటి రక్షణ గోడగా మారింది. భూమి వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్క్టిక్లో మంచు కరుగుతుంది. దీంతో ఇప్పటి వరకు ఆ మంచు పలకల్లో దాగిన అద్భుతమైన ఖజానా బయటపడబోతుంది. అలాగే మంచు కరగడం వల్ల షిప్పింగ్ రూట్స్ ఏర్పడబోతున్నాయి. దీంతో గ్రీన్లాండ్ పైన ప్రపంచం, ముఖ్యంగా అమెరికా, చైనా, రష్యా కన్నుపడింది. మన చేతిలో ఉన్న మొబైల్, దేశాన్ని కాపాడే మిసైల్, భవిష్యత్తు ఎలక్ట్రిక్ కార్లు వీటన్నింటికి ఆధారం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ప్రపంచం రేర్ ఎర్త్ మినరల్స్లో 70-80% చైనా ఆధిపత్యం చెలాయిస్తుంది. అమెరికాకు ఇది మింగుడు పడడం లేదు. ఎలాగైనా చైనాకు ధీటుగా ఈ ఎలిమెంట్స్ అన్ని సంపాదించారు అనుకుంది అమెరికా. గ్రీన్లాండ్లో ఇడ్యూనియం, యురేనియం, జింక్, ఐరన్ ఉన్నాయి. ఇవన్నీ అమెరికాకు కావాలి. అందుకే ట్రంప్ 2019లో ఒక మాట అన్నాడు. అది ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. వై డోంట్ వి బై గ్రీన్లాండ్? ఇప్పుడు ఆ మాటను నిజం చేయాలనుకుంటున్నాడు ట్రంప్. ఇదేమీ పెద్ద జోక్ కాదు. ఎందుకంటే 1867లో అమెరికా అలాస్కాను అలాగే కొనుగోలు చేసింది. అప్పట్లో అందరూ నవ్వారు. కానీ ఈరోజు అది అమెరికా శక్తికి మూలమైంది.
అయితే డెన్మార్క్ స్పష్టంగా చెప్పింది, గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని. చూడాలి ట్రంప్ మాట నిలబెట్టుకుంటాడా, ఎప్పటిలాగే మాట మారుస్తాడా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.